హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో లంచ్ బాక్స్ రెసిపీ పన్నీర్ టమాటా రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కిడ్స్ లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మన లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ కూడా చేసుకోవచ్చు. సో ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని స్లైసెస్లా కట్ చేసుకున్న 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకోవాలి. పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, పసుపు, కారం వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అండ్ 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు అంటే ఒక పెద్ద సైజు టమాటాని స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది మూత పెట్టుకుని ఒక 5 minutes పాటు బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత ఒక 6-7 జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 to 3 minutes పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలను స్లైసెస్లా కట్ చేసుకుని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 minutes ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందుగా మసాలాలన్నీ వేసినందుకు. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం కలిసేంత వరకు ఒక 2 to 3 minutes పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ ముక్కలను కూడా బాగా కలుపుకుని ఒక పెద్ద సైజు నిమ్మకాయను కూడా తీసుకుని దాని రసాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ టమాటా రైస్ రెడీ. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.